హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ కొంచెం హార్వెస్ట్ ఉందండి. సో ఈవేళ అవి హార్వెస్ట్ చేసేద్దాము. కొంచెం ఆకుకూరలు ఉన్నాయి, చాలా చిన్న హార్వెస్టే. ఎందుకంటే బృందావనం కొంచెం రెనోవేషన్ అవుతుందండి. సో పాత మొక్కలన్నీ కొన్ని తీసేసాను, కూరగాయల పాదులు అవి. సో మళ్ళీ కొత్తవి వేస్తున్నాం అనమాట. సో ఈవేళ ఉన్నవి కొంచెం హార్వెస్ట్ చేసేయబోతున్నాము. ఫస్ట్ మెంతికూరతో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మెంతికూర హార్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ న్యూ ఇయర్ వచ్చేసి అందరూ ఎవరి ఫుడ్ వాళ్ళు పండించుకుంటే బాగుంటుందండి. ఆకుకూరలు అయితే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో చిన్న స్పేస్ ఉన్నా సరే కంటైనర్స్లో ఈజీగా గ్రో చేసుకోగలుగుతాం కదా ఆకుకూరల్ని. సో ఇదండి మెంతికూర. సో నెక్స్ట్ పాలకూర, చుక్కకూర ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి హార్వెస్ట్. మెంతికూర, పాలకూర, చుక్కకూర అండ్ టమాటోలు, వంకాయలు, టేబుల్ లైమ్, అలాగే జామకాయలు. సో మా కూరగాయలు అయితే మేము పండించుకుంటున్నామండి. ఇప్పుడు మీ టర్న్. మీ కూరగాయలు మీరే పండించుకోండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో మనమే చక్కగా కూరగాయలు పండించుకోగలుగుతాం. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏమైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.